టీడీపీ లిస్ట్ కంప్లీట్, యాక్షన్ రెడీ. 9 అసెంబ్లీ స్థానాల్లోని 4 ఎంపీ స్థానాలని అనౌన్స్ చేసిందండి టీడీపీ. అంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇచ్చినటువంటి లిస్టులో, ఎమ్మెల్యే లిస్టులో ఒకటి విజయనగరం చీపురుపల్లి కళా వెంకట్రావు గారి చేత కంటెస్ట్ చేయించారు, ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. విశాఖపట్నం భీమిలి గంటా శ్రీనివాసరావు గారి పేరు ప్రకటించారు. ఆయన్ని చీపురుపల్లి పంపించాలి అని చెప్పని ఒక ప్రయత్నం జరిగింది. కానీ దానికంటే కూడా ఆయన చెప్పినటువంటి ఈక్వేషన్ ప్రకారంగా బాబు ఆ పక్కన ఫోటోల్లో అనంతపురం అర్బన్లో దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ అంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఫోటో వేశారు. అది కాదు, కరెక్ట్గా తీసేయండి. సరే, విజయనగరం చీపురుపల్లి కళా వెంకట్రావు గారిది, విశాఖపట్నం భీమిలి గంటా శ్రీనివాసరావు గారిది, పాడేరు కిల్లు వెంకట రమేష్ నాయుడు, దర్శి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్ర గౌడు, గుంతకల్ గొమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మనోళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వర గారు అనుకున్నారు, ఆయన పురంధేశ్వర గారి భర్త, బీజేపీ. కదిరి కందికుంట వెంకట ప్రసాద్. ఇది మొత్తానికి వీళ్ళ పేర్లు ప్రకటించారు. సరే, ఇది దీనికి సంబంధించి ఎంపీ సంబంధించిన దాంట్లో విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు మాగొండ శ్రీనివాసులరెడ్డి, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ, కడప చడిపిరాళ్ళు భూపేష్ రెడ్డి. యాక్చువల్గా శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తారనుకున్నారు, అక్కడ భూపేష్ రెడ్డికి ఇచ్చారు. ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కుమార్ రాఘవరెడ్డి అనుకున్నారు, కానీ మార్చేసి ఇతనికి శ్రీనివాసరెడ్డి గారిని కంటెస్ట్ చేయమన్నారు. సరే, ఇక మొత్తంగా ఒంగోలు దర్శికి సంబంధించి యాక్చువల్గా అక్కడ అనుకున్నటువంటి దాంట్లో సిద్ధా వాళ్ళదే, వాళ్ళు ఎప్పుడు రారని సమాచారం ఉంది. బట్ అక్కడ గరికిపాటి వెంకటని జనసేన పార్టీకి తీసుకొచ్చారు. పాపం ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇస్తారని చెప్పని భావించారు. ఆయన తిప్పి చివరికి గొట్టిపాటి లక్ష్మికి ఇచ్చారు. నరసయ్య గారి కుమార్తె, తెలుగుదేశం పార్టీ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వారే. అట్లాగే కడియాల వెంకటేశ్వర గారిని డాక్టర్ గారు నర్సాపేట వాళ్ళ కోడలకి. వీటితో పాటు ఇప్పుడు గొడవ అవుతున్నటువంటి అనంతపురం అర్బను, అది ఒకటి ప్రభాకర్ చౌదరికి ఇస్తారనుకున్నారు, కానీ అక్కడ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఇచ్చారని చెప్పని మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డోర్లు బాగొట్టారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు తీసుకొచ్చి మొత్తం తగలబెట్టారు. ఆడ ఉన్నటువంటిది అక్కడ అట్లా జరిగింది, గుంతకల్లో అట్లా జరిగింది. మొత్తానికి భగ్గుమన్న పరిస్థితుల్లో పార్టీలో రెండింటి దగ్గర చాలా తీవ్రమైనటువంటిది వ్యక్తమైంది. సరే, మొత్తానికి అనిల్ ఉన్నట్టున్నాడుగా, మరి అనిల్ ఏం చెప్తాడు చూద్దాం. అనిల్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి లిస్టు అన్నీ కంప్లీట్ అయిపోయినట్లుంది కదా సార్? మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏంటి మొత్తానికి ఇప్పుడు 144 ఫైనల్ అయిపోయినాయి, 17 ఎంపీలు ఫైనల్ అయిపోయినాయి. ఏంటి ఇప్పుడు అతను ప్రభాకర్ చౌదరి అక్కడ మొత్తం తెలుగుదేశం పార్టీని మొత్తానికి ధ్వంసం చేసినట్టున్నారు. కుదరగానే ఆ బిల్డింగ్ ఇటుకరాళ్ళు పీకాలని చూసినట్టున్నారు, కానీ కుదరలేటుంది. ఓన్లీ పాపం ఆ డోర్లు ఏం చేస్తాయి, చంద్రబాబు గారి ఫోటోలు ఏం చేస్తాయి, పాపం వాటిని పగలగొట్టి వచ్చేసారు. పాపం మా కేడర్ అంతా ఆ గుంతకల్లో అంతే జరిగినట్లుంది. అంతేనా, ఇంకెక్కడెక్కడ జరిగినాయి ఆందోళనలో? ఆ చీపురుపల్లి ఆ కిమిడి నాగార్జున పాపం తనకి టికెట్ రాలేదని తను రిజైన్ చేసినట్లున్నాడు. అంతేనా, ఇంకెక్కడన్నా జరిగినాయి ఆ వివాదాలు? ఇంతవరకే సార్ ఉన్నాయి, అంటే స్వల్పకాలిక అంశాలు అయితే ఉన్నాయి. కానీ టీడీపీ ఈసారి చాలా సాహసం చేసింది. టీడీపీ అధినాయకత్వం చెప్పాలి సార్. పార్టీలో సీనియర్లుగా పిలువబడే లేదంటే కీ పొజిషన్లో ఉంటారనుకున్న వ్యక్తులకి చాలా రకమైన ఇబ్బంది ఈసారి అయితే టికెట్ల కేటాయింపులో వాళ్ళు ఫేస్ చేసిన పరిస్థితి. కొందరికి ఇవ్వకపోవడం ఒకటైతే, ఇచ్చినా కూడా చివరి వరకు తమకు వస్తుందా రాదన్న టెన్షన్కి గురైన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఇన్నాళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళకు పైగా రాజకీయ చరిత్ర మాది, రాజకీయ నేపథ్యం మాది, 6 సార్లు పోటీ చేసాం, 4 సార్లు గెలిచాం, 3 సార్లు ఓడాం, ఈ మాటలన్నీ చెప్పేటటువంటి నేతలు కనీసం నోరెత్తి మాట్లాడలేని విధంగా ఈసారి అయితే ఖచ్చితంగా జరిగింది. చంద్రబాబు అనేక కోణాలలో ఆలోచన చేసిన తర్వాత అభ్యర్థుల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్న తర్వాత 4 లిస్టులుగా కూడా మొత్తానికి ఈ రోజుతో ఆ ప్రక్రియ ముగిసింది. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల అభ్యర్థులు అటు పార్లమెంటుకి ఇటు అసెంబ్లీకి సంబంధించి చూస్తే 144, ఒక 17 స్థానాలకు సంబంధించి పార్లమెంటు మొత్తం ప్రకటన చేశారు. కూటమి మొత్తం 200 సీట్లకు 25 పార్లమెంటు, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న తరుణంలో సీట్ల సర్దుబాటు పూర్తి స్థాయిలో ఇక పూర్తయిందనే చెప్పాలి. అయితే ఈరోజు ప్రకటించిన జాబితా విషయంలో మనం ఒక్కసారి పరిశీలిస్తే సార్,
చీపురపల్లికి వచ్చిన కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో వచ్చిన తర్వాత ఆయన ప్రజారాజ్యానికి వెళ్ళి తిరిగి మళ్ళీ పార్టీలోకి వచ్చారు. తిరిగి అదే స్థాయిలో గతంలో ఎలాంటి పరిస్థితి ఉందో తనకి పార్టీలో అంత స్థాయిని పొందారు. కానీ చివరి వరకు ఈ రోజు వరకు టికెట్ కోసం ఆయన ప్రయత్నిస్తూనే ఆయన పోరాటం చేయాల్సిన పరిస్థితి. చివరకు అనేక సమీకరణాలు ఆలోచన చేసిన తర్వాత హెచ్ఆర్లను బీజేపీకి కేటాయించి హెచ్ఆర్ల నుంచి కళా వెంకట్రావును ఇక్కడికి తీసుకొచ్చి ఏదైతే ఉందో చీపురుపల్లిలో పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కళా వెంకట్రావు ఎవరైతే ఉన్నారో కిమిడి నాగార్జునకి సొంత బంధువు, ఆయన పెదనాన్న వరుసకి అవుతారు. అయితే కుటుంబమే కాబట్టి సర్దుకుంటుంది అనేది పార్టీ అధినాయకత్వం ఆలోచన నేపథ్యంలో చీపురుపల్లికి కళా వెంకట్రావుని షిఫ్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక విశాఖ భీమిలి విషయంలో గంటా శ్రీనివాసరావు రాజకీయ ఉద్దండుడు, ఓటమి ఎరగని నేత. అలాంటిది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈసారి ఆయన విషయంలో అనేక ఆలోచనలు, అనేక ప్రయోగాలు చేయాలని చూసింది. చీపురుపల్లి పంపించి బొత్స సత్యనారాయణ ఢీకొట్టేలాగా చూడాలనుకుంది. కానీ అక్కడ ఈక్వేషన్స్ ఆధారంగా కాపు తూర్పు కాపు అంటే ఈ ఈక్వేషన్లో సెట్ అయిద్దా అవదా అనే ఆలోచన చేసిన తర్వాత తిరిగి గతంలో గంటా పోటీ చేసి ప్రాతినిధ్యం వహించిన భీమిలికి అవకాశం కల్పించారు. చివరి లిస్టు వరకు కూడా గంటా లాంటి సీనియర్ నేత ఎదురు చూసిన పరిస్థితి ఈసారి కనిపించింది. ఆయన ఎక్కడా కూడా తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినలేదు. ఖచ్చితంగా ఎక్కడ ఒక నోరు కూడా మాట జారి కూడా మాట్లాడలేదు సార్ అధినాయకత్వం పైన. పూర్తి స్థాయిలో నమ్మకంతోనే భీమిలో నేను తీసుకుంటాను, భీమిల నుంచే పోటీ చేస్తాననే విషయం పదే పదే చెబుతూనే ఆయన ఈ రోజు వరకు ముందుకెళ్ళి చివరకు సాధించారు గంటా. ఇక అరకులో పాడేరు విషయానికి వస్తే అక్కడ గిడ్డి ఈశ్వరి ఉన్నారు. వైసీపీ నుంచి 2014లో గెలిచిన తర్వాత టీడీపీలో చేరి 19లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె పోటీ చేసి ఇప్పటి వరకు కొనసాగుతున్న చివరి వరకు ఆమె పేరుంది. కానీ ఈరోజు కొత్తగా ఇక్కడ వెంకట రమేష్ నాయుడికి అవకాశం లభించింది. కొత్త ఈక్వేషన్తో టీడీపీ ముందుకు వెళ్తున్న పరిస్థితి. దర్శి అనేక కోణాలు, అనేక అంశాలలో ఆలోచించి జనసేనకి ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏంటి, ఇవన్నీ చేసిన తర్వాత చివరికి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్కి దగ్గరి బంధువు, అటు గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి ఇంకా వేరే వారికి కూడా సమీప బంధువుగా కూడా చెప్తా ఉన్న పరిస్థితి. రాజంపేట విషయంలో సుఖవాసి సుబ్రహ్మణ్యం, వాస్తవానికి రాజంపేట ఎంపీగా ఈయన పేరు కన్ఫామ్ అయింది. అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆ స్థానాన్ని తీసుకోవడంతో కూటమిలో భాగంగా ఈ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో సుఖవాసి సుబ్రహ్మణ్యంకు ఎలా అలాట్ చేయాలనేది అనేది అనేక తర్జన పడిన తర్వాత ఆ పార్లమెంట్ మొత్తం మీద బలిజ ఓట్ల ఇంపాక్ట్ చాలా క్లియర్ కట్గా ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి అకామిడేట్ చేశారు. ఇక కర్నూలు జిల్లా ఆలూరు వీరభద్ర గౌడ్ పార్టీలో చాలా ఒత్తిడికి అంటే ఆయన ఎదుర్కొన్న తర్వాత అవకాశం దక్కిందనే చెప్పాలి. అనంతపురం జిల్లాలో కాదు అనిల్, అంతా బాగానే ఉన్నాయి, గొడవ అవుతుంది. ఇప్పుడు అనంతపురం ఏంటి, ఇప్పుడు మరి ఆయన పరిస్థితి ఏంటి? ప్రభాకర్ చౌదరి వెళ్ళిపోతాడా, ఉంటాడా? అనపర్తి ఏం జరిగింది? నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ వెళ్ళినట్టున్నారు. అనపర్తిలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి దాదాపు ఇండిపెండెంట్గా పోటీ చేయడం అనేది ఆ దిశగా నిర్ణయం జరుగుతుంది సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అన్న విధేయత ఉన్నా తనకు అవకాశం లభించినప్పుడు తను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎప్పుడూ తన జీవితంలో ఒక కేసు కూడా పెట్టించుకోకుండా ఈ 4 సంవత్సరాల 11 నెలల మాసాలలో తన పైన వచ్చిన 39 కేసులకు, తన కుటుంబ సభ్యులపైన వచ్చిన కేసులకు ఖచ్చితంగా జవాబు చెప్పాలంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి గెలవాలనే ఆలోచన నల్లమల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఆయన పైన ఆ ఆలోచన వెనుక సొంత తెలుగుదేశం కార్యకర్తల ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఆయన తల్లి సతీమణి సైతం రోడ్డెక్కి ఈ రోజు రామకృష్ణారెడ్డి కోసం ముందుకెళ్లే ఆలోచన చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ఈ రోజు ఎవరైతే ఉన్నారో నిమ్మకాయల చినరాజప్ప కూడా వెళ్ళి మాట్లాడడం, సర్ది చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. కానీ అది ఫలించినట్టు ఎక్కడ కనిపించలేదు. ఓవరాల్ గా ఇలా వాళ్ళ అనంతపురం కావచ్చు, గుంతకల్లు కావచ్చు, ఇక్కడ పార్టీ సీనియర్ నేతలు టికెట్ ఆశించినా కూడా వారికి తెలుగుదేశం అధినాయకత్వం మొండి చేయి చూపించింది. ప్రభాకర్ చౌదరి కావచ్చు, అక్కడ జితేంద్ర గౌడ్ కావచ్చు, ఇంకా అనేక మంది గుంతకల్లులో ఉన్నారు. అయినప్పటికీ వారికి అవకాశం రాకుండా అక్కడ గుమ్మనూరు జయరాము, ఇక్కడ దగ్గుపాటికి అవకాశం వచ్చింది. కాబట్టి సర్దుబాటు జరుగుతుంది. ఖచ్చితంగా 1-2 రోజుల్లో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు వచ్చిన జాబితాలో ఈ రోజు జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు మిగిలిన జాబితాలు అప్పుడు చోటు చేసుకోలేదు సార్. ఇక పార్లమెంట్ విషయంలో కూడా తర్జన తర్వాత కలిసెట్టి అప్పలనాయుడికి విజయనగరాన్ని ఇచ్చారు. అదేవిధంగా భూపేష్ రెడ్డికి జమ్మల మడుగులో ఉండాల్సిన ఆయన్ని కడపకు అనేక ఈక్వేషన్స్ రేపు చేద్దాం. అసలు అక్కడ శ్రీనివాసరెడ్డి ఉన్నారు కడప ఎంపీ, ఆయన అనుకున్నారు, ఆయనకి ఇవ్వలేదు, భూపేష్ రెడ్డికి ఇచ్చారు, ఈక్వేషన్ తెలవదు. ఇక్కడ ఎవరైతే దర్శి మాగుంటి శ్రీనివాసరెడ్డి కుమార్ రాఘవరెడ్డి అనుకున్నారు, లేక గరిగిపాటి వెంకట్ ఉన్నాడు, అట్లాగే హర్షిని రవి ఉన్నాడు, మరి ఆమె కానీ గొట్టిపాటి లక్ష్మికి ఇచ్చారు. అనంతపురం అర్బన్ ఎందుకు వెంకటేశ్వర ప్రసాద్కి ఇచ్చారు, అదొక అంశం.
ఇట్లా చాలా ఉన్నాయి. ఒకసారి రేపు రివ్యూ చేద్దాం అని. రైట్, థ్యాంక్ యూ.